విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు అధ్యక్ష విఎంఆర్డీఏ కూడా ఉంది అధ్యక్ష. విఎంఆర్డీఏ గురించి తమరి దృష్టికి ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న వారు గోడు మీ ద్వారా మంత్రి గారికి తెలియచేయాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఇదివరకు 2004 నుంచి 2009 వరకు గవర్నమెంట్కి బడ్జెటరీ సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు అధ్యక్ష. ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుని జీవో నెంబర్ 1307 ప్రకారము ఆర్థికమైన డబ్బులు ఇవ్వడం వలన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. హైకోర్టుకు వెళ్ళారు 27337/2005 అధ్యక్ష. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా వైస్ చైర్మన్ గారు జీవో నెంబర్ 1307 ప్రకారం పరిహారం ఇవ్వటం ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎకరానికి 750 గజాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి అప్పుడున్న ప్రభుత్వం అధ్యక్ష ప్రపోజల్ నెంబర్ ఎల్ఆర్ నెంబర్ 11723/H2/2008 డేటెడ్ 29/5/2009 దాని ద్వారా అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఎకరానికి 750 గజాలు ఇవ్వడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష ఉడవారు ఋషికొండ ఎల్పీ నెంబర్ 36/2009, మధురవాడ ఎల్పీ నెంబర్ 16/2011లో డెవలప్డ్ ల్యాండ్స్ని రైతులకి అలాట్ చేశారు అధ్యక్ష. అలాట్ చేసినప్పుడు సుమారు 500 మందికి అలాట్ చేశారు అధ్యక్ష. దాంట్లో ల్యాండ్స్ వాళ్ళకి పూర్తి అథారిటీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునే హక్కులు కూడా ఆ రైతులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష రైతులు వారికి కావలసిన ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన ప్రైవేటు వ్యక్తులకి సుమారు 500 మందికి ఎన్ఆర్ఐస్కి, డాక్టర్స్కి, అట్లాగే విశాఖపట్నం సిటీలో ఉన్న వారికి, పెద్దలకి జీవితాంతము కష్టపడి డబ్బు పోజేసుకుని ఆ ల్యాండ్స్ని వాళ్ళు కొనుక్కున్నారు అధ్యక్ష. మార్కెట్ రేట్ ప్రకారమే కొనుక్కున్నారు. ఉడా లేఅవుట్ కాబట్టి ఉడా పైన ఎంతో నమ్మకంతో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కదా అని చెప్పి కొనుక్కున్న తర్వాత అధ్యక్ష విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో అవకతవకలు జరిగిన ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో అని చెప్పి విఎంఆర్డీఏ మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏదైతే అంతకుముందు రైతులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ని క్యాన్సిల్ చేయమని విఎంఆర్డీఏ వెళ్ళింది అధ్యక్ష. తర్వాత ఎంక్వైరీలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తప్పిదం ఏమీ లేదని చెప్పి అధికారులు ఎంక్వైరీ నుంచి వారిని బయటికి తప్పించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే అధ్యక్ష ఏదైతే ఒరిజినల్ అలాటీస్ ఉన్నారో వాళ్ళ పైన వాళ్ళు లీజ్ డీడ్లు సేల్ డీడ్లు క్యాన్సిల్ చేయమని కోర్టుకు వెళ్తే ఇన్నోసెంట్ బయర్స్ అమాయకులైన ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు బలైపోతున్నారు అధ్యక్ష. దాంట్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మీ ద్వారా నేను మా మంత్రివర్యులను కోరేది ఏదైతే విఎంఆర్డీఏ రైతుల్ని కోర్టులో పెట్టి వాళ్ళకే నోటీసులు ఇస్తున్నారు తప్ప కొనుక్కున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వటం లేదు. అందుకు కొనుక్కున్న వారు విఎంఆర్డీఏకి వెళ్తే మాకేమీ సంబంధం లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఇది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రివర్యులను కోరేది ఒక చిన్న కమిటీ కనుక వేసి వాళ్ళకి అమాయకంగా ఎంతో నమ్మకంతో ఉడాపైన నమ్మకంతో కొనుక్కున్న వాటికి పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అవసరమైతే రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎంతో కొంత గజానికి ఎంతో కొంత డబ్బులన్నా కలెక్ట్ చేసి వాళ్ళు తప్పు లేదు కాబట్టి కలెక్ట్ చేసి తప్పు లేనప్పటికీ కూడా కావాలంటే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మనశ్శాంతి ప్రసాదించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ బిల్లుపై ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకరికి అవకాశం ఇస్తానండి, ఒక్కరికి ఇస్తాను. అధ్యక్ష నేను కూడా ఒక 280 గజాలు స్థలం కొన్నాను అధ్యక్ష నా బిడ్డ పేరు మీద. కొనేటప్పుడు నేను చూసింది ఏంటంటే ఉడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి దగ్గర కొన్నాను అధ్యక్ష. ఆయన ద్వారా కొన్నప్పుడు ఉడా రిజిస్ట్రేషన్ కదా అన్న ఒక నమ్మకంతోనే కొనడం జరిగింది అధ్యక్ష. అయితే దీని లోతుకు వెళితే అధికారులు ఎంత అనాలోచితంగా దీని మీద చర్యలు తీసుకున్నారన్నది అర్థమైంది అధ్యక్ష. వైఎస్ఆర్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రభుత్వానికి డబ్బులు అవసరమై రైతుల దగ్గర భూమి సేకరణ చేసి
ఆ భూమి సేకరణ చేసి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకున్నది. ఎవరి ద్వారా అయితే భూమి సేకరించిందో ఆ రైతులకి ఉడా లేఅవుట్లో ప్లాట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్లాట్లు ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, వేరే వాళ్ళు ఇంకోరికి అమ్ముకున్నారు. అయితే అధ్యక్ష ఇక్కడ అధికారులకు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, అంటే మంత్రి ద్వారా సమాధానం చెప్పాల్సింది ఉంది అధ్యక్ష. భూమి సేకరణప్పుడు రైతులుగా ఉన్నారు, వాళ్ళకి ఉడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రైతులుగా కనబడ్డారు. కానీ 4-5 సంవత్సరాల తర్వాత రైతులు బినామీలుగా మారారు, బోగస్గా మారారు, అంటే వాళ్ళు లేరంటున్నారు. ఇది ఎక్కడ అధ్యక్ష చూద్దాము? రెవెన్యూ చరిత్రలో ఇంత ఘోరం మేము కూడా కలెక్టర్గా చేశాం, కానీ ఇలాంటి పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళైతే చేతులు దులుపుకున్నారు, కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇప్పుడు ఉడా మీద ఉన్నటువంటి నమ్మకంతో కొన్నటువంటి థర్డ్ పార్టీ ఎందుకు బలి కావాలన్నది ఇందులో ఆలోచించాల్సినటువంటి అధ్యక్ష. రిషి గారు సార్ వాళ్ళది చెప్పండి ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది 2004-2009లో జరిగిన ఇష్యూ అధ్యక్ష. ఇది 2004-2009లో ఋషికొండ బీచ్ రోడ్డు ఎక్స్టెన్షన్లో ఆపోజిట్ సాయిపుర్య రిసార్ట్స్ ఎదురుకుండా 470 గజాలు నాది రోడ్డు ఎక్స్టెన్షన్లో పోతే కనీసం పోతాంది మీద నోటీస్ కూడా ఇవ్వలేదు. తర్వాత నేను లెటర్ పెట్టుకోవటం, నాకు ఒక 420 గజాలు ఇదే ల్యాండ్లో ఇప్పుడు వీళ్ళు పెద్దలు విష్ణుకుమార్ రాజు గారు, రామాంజనేయులు గారు మాట్లాడిన దాంట్లో రోడ్లో నా ల్యాండ్ పోతే నాకు ల్యాండ్ ఇచ్చారు. అది కూడా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే ఏది జరిగిందో ఏం జరిగిందో తెలియదు, కానీ సుమారు 500 మంది ఈ ఇష్యూలో బాధపడుతున్నారు. తప్పకుండా మీ మంత్రి గారిని కోరేది ఏంటంటే మీ ద్వారా న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు కోరినట్టు యాక్చువల్గా ఏదైతే వాళ్ళు ఈ 2004-2009లో చెప్పారో దాని మీద అప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా వేశారు అధ్యక్ష. 2012-13 అప్పుడు క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. అయితే హైకోర్టుకి యాక్చువల్గా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు పోయారు అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా సభ్యులు కోరినట్టుగా దాని మీద మళ్ళీ రివ్యూ చేస్తాం అధ్యక్ష.